హాయ్ ఫ్రెండ్స్. సో మీ ఫ్లైట్ టికెట్ బుక్ అయింది, వీసా స్టాంప్ చేశారు. ఇంకా అన్నిటికంటే పెద్ద టెన్షన్ ఏంటంటే ప్యాకింగ్. అసలు ఏం ప్యాక్ చేసుకోవాలి, ఏం ప్యాక్ చేసుకోకూడదు, వీటి మీద అందరికీ చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది. నేను ఈ వీడియోలో ఏ టు జెడ్ చెప్తాను. అసలు ఏం తీసుకొని రావాలి, ఇంక్లూడింగ్ కిచెన్ సామాన్లతో సహా ప్రతి ఒక్కటి నేను ఈ వీడియోలో క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఓకే, మనం ఫస్ట్ అసలు మర్చిపోకూడని విషయాలతో మొదలు పెడదాం. ఫస్ట్ మనం మర్చిపోకూడనిది ఏంటంటే అది మన పాస్పోర్ట్. మన పాస్పోర్ట్ లేకపోతే ఎక్కడికి రాలేము. చాలా ఇది ఎవరు మర్చిపోరు అనుకోండి, బట్ చెప్తున్నాను జస్ట్. ఇంకా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ లైక్ ఏపీఎస్ సర్టిఫికేట్, మన కాలేజ్ ఒరిజినల్స్, ఇంకా మనకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ మీరు జిరాక్స్ చేయించుకొని ఇంట్లో ఒక సెట్ పెట్టి మీతో పాటు ఒరిజినల్స్ మీరు తెచ్చుకోండి. అండ్ ఆల్సో ఈ డాక్యుమెంట్స్ అన్ని స్కాన్ చేసి ఒక గూగుల్ డ్రైవ్లో అప్లోడ్ చేసుకోవడం మర్చిపోకండి. అది చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రానిక్స్లో మనకు కావాల్సిన మెయిన్ ఐటమ్ ఏంటంటే ల్యాప్టాప్. ఇంకా ల్యాప్టాప్, మన మొబైల్ చాలా కామన్. ఇంకా వాటితో పాటు నేనేం సజెస్ట్ చేస్తాను అంటే ఒక వైర్లెస్ మౌస్ అండ్ వైర్లెస్ కీబోర్డ్. ఇన్ కేస్ మీరు ఇక్కడికి వచ్చాక మానిటర్ కొనేలాగా ఉంటే ఇవి చాలా హెల్ప్ అవుతాయి. ఇక్కడ ఎలక్ట్రానిక్స్ కొంచెం కాస్ట్లీ ఉంటాయి. సో ఇలాంటి బేసిక్ అండ్ కాంపాక్ట్ ఉన్న ఐటమ్స్ అన్ని మీరు ఇండియా నుంచి తెచ్చుకోవడం చాలా బెటర్. ఇంకా ఐరన్ బాక్స్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నీట్నెస్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. ఇంకా ఎలక్ట్రానిక్స్ ఐటమ్ ఇది చాలా ఇంపార్టెంట్. మీరు మన ల్యాప్టాప్, మన మొబైల్ ఛార్జర్, ల్యాప్టాప్ ఛార్జర్, ఇంకా ట్రిమ్మర్, ఇటువంటివన్నీ మనం ఛార్జ్ చేసుకోవడానికి మనకి యూనివర్సల్ అడాప్టర్ చాలా ఇంపార్టెంట్. ఇది ఎన్ని వీలైతే అన్ని తెచ్చుకోండి. లైక్ మినిమం 3 తెచ్చుకోండి. అండ్ ఆల్సో ఎక్స్టెన్షన్ కేబుల్ ఉంటుంది కదా, ఎక్స్టెన్షన్ కేబుల్ కూడా మీరు మర్చిపోకుండా తెచ్చుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి ఇలా ప్లగ్స్ అన్నీ ఇలా లోతుగా ఉంటాయి. మనకి యూనివర్సల్ అడాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా మెయిన్గా ఎలక్ట్రానిక్ ఐటమ్స్లో ఇవేవి లేకపోయినా కూడా మనకు మెయిన్గా ఉండాల్సింది ఛార్జింగ్. మన మొబైల్కి ఛార్జింగ్ ఉండాలి. దానికోసం ఒక పవర్ బ్యాంక్. పవర్ బ్యాంక్ ఎంత ఉపయోగపడుతుందంటే మీరు లైఫ్లో ఎప్పుడు యూజ్ చేయనంత చేస్తారు ఫస్ట్ టైం మీరు జర్మనీకి ట్రావెల్ చేస్తున్నప్పుడు. సో మీరు పవర్ బ్యాంక్ ఒక 20,000 mAh లేదా మినిమం 10,000 mAh కొనండి. కొని ఫుల్ ఛార్జ్ పెట్టుకొని ఫ్లైట్ ఎక్కండి. మన బతుకు బస్ స్టాండే. ఛార్జింగ్ లేకపోతే పవర్ బ్యాంక్లో చాలా ఇంపార్టెంట్. ఛార్జింగ్ ఉంటేనే మనకి ఏ విషయం తెలియాలన్నా మన మొబైలే యూజ్ చేస్తాం కదా. ఛార్జింగ్ చాలా ఇంపార్టెంట్. మన గూగుల్ మ్యాప్స్ వాడడానికి కానీ, టికెట్స్ బుక్ చేసుకోవడానికి, ఇంకా మనం టైం టు టైం అప్డేట్స్ ఇవ్వాలి ఇంట్లో ఉన్న వాళ్ళకి. సో కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. మన ఫోన్లో ఎప్పుడూ ఛార్జింగ్ ఉండేలాగా చూసుకోవాలి. అందుకే మీకు పవర్ బ్యాంక్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నా. ఇంకా కంపల్సరీగా మనం మెయింటైన్ చేయాల్సినది మనీ ఫస్ట్. మనకి ఇక్కడికి వచ్చాక బ్యాంక్ అకౌంట్ యాక్టివేట్ అయ్యే వరకు మన ఖర్చులు మనమే భరించుకోవాలి. కాబట్టి మనం ఒక 200 to 300 euros అడిషనల్గా మీరు తెచ్చుకోండి. మీరు పే చేయాల్సిన డిపాజిట్ అండ్ ఆల్సో రెంట్, అది కాకుండా అడిషనల్గా 200 to 300 euros తెచ్చుకోండి. మన ఖర్చులకు సరిపోతాయి. బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అయ్యి బ్లాక్డ్ అమౌంట్ మనకు వచ్చే వరకు మనకు చాలా యూజ్ అవుతుంది హ్యాండ్ క్యాష్. అండ్ ఆల్సో ఈ 4x కార్డు తెచ్చుకునే వాళ్ళు, ఈ 4x కార్డు బదులు నేను ఒక కార్డు సజెస్ట్ చేశాను, నియో కార్డ్ అని. దాని లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. అది తెచ్చుకోండి. ఎందుకంటే 4x కార్డ్ యూస్ చేసినప్పుడు ప్రతి ట్రాన్సాక్షన్కి మనకి ట్యాక్స్ అనేది పడుతుంది. అదే నియో కార్డు వాడారనుకోండి, ఇట్స్ లైక్ ఎ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. మీరు ఏది వాడారో అదే కట్ అవుతుంది. ఎక్స్ట్రాగా ఏం ట్యాక్స్ కట్ అవ్వదు. అది చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోండి. నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఆ లింక్ ద్వారా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఆ కార్డ్ ఆర్డర్ చేసుకుని కూడా మనీ ఏం ఛార్జ్ చేయరు. ఫ్రీ డెలివరీ అండ్ అకౌంట్ ఓపెనింగ్ కూడా ఫ్రీ ఆఫ్ ఛార్జే. అసలు ఏం ఛార్జ్ చేయరు. అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ముఖ్యమైన విషయంకి వద్దాం. ఇండియన్ కిచెన్ స్టార్టర్ ప్యాక్. మనం ఇండియాలో నుంచి మొత్తం ఇండియన్ కిచెన్ అంతా తీసుకొని రావాల్సిన అవసరం లేదు. ఇండియన్ కిచెన్లో నుంచి ఓన్లీ కొన్ని ఐటమ్స్ మాత్రమే తెచ్చుకుంటే సరిపోద్ది. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే ప్రెషర్ కుక్కర్. ఇక్కడ ప్రెషర్ కుక్కర్స్ దొరకవు కాబట్టి మనం ఇక్కడ నుంచి మనం ఇండియా నుంచి వచ్చేటప్పుడు తెచ్చుకోవాలి. నేనైతే 3 liters కుక్కర్ తెచ్చుకున్నాను. అదైతే ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా సరిపోతుంది. అండ్ ఆల్సో మెయిన్ థింగ్, మనం దోశ చేసుకోవడానికి కానీ, చపాతీ వేసుకోవడానికి కానీ ఈ టవా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆల్సో ఇలాంటి ఒక వెజిల్ తెచ్చుకుంటే సరిపోద్ది ఏమైనా కుక్ చేసుకోవడానికి. అండ్ మర్చిపోకుండా కిచెన్ ఐటమ్స్, ఇలాంటి గంటలు అండ్ ఆల్సో ఈ వుడెన్ స్టిక్స్, నైఫ్ చాలా ఇంపార్టెంట్. ఇది మీరు స్టోర్ చేసుకోవడం కూడా మీరు చెక్-ఇన్ బ్యాగ్లో వేసేయాలి, మీతో పాటు ట్రావెల్ చేసుకోకూడదు. అండ్ ఆల్సో ఇలాంటి స్మాషర్స్ ఇవన్నీ ఆప్షనల్, ఇక్కడ కూడా దొరుకుతాయి కానీ నేను చూపిస్తున్నాను. టీ స్ట్రైనర్, ఇటువంటివన్నీ జర్మనీలో కూడా దొరుకుతాయి కానీ మనకి ఎలాగో స్పేస్ ఉంటుంది కాబట్టి ఇలాంటి బేసిక్ ఐటమ్స్ ఇండియాలోనే తెచ్చుకుంటే మనం చీప్గా తెచ్చుకోవచ్చు. ఇండియాలోనే ఇక్కడ కొంచెం కాస్ట్లీ ఉంటాయి ప్రతి ఒక్కటి. సో మీరు ఇవన్నీ స్పూన్స్, ఫోర్క్స్, ఇంకా ఇలాంటి చిన్న కప్పు, మనం
ఒక చిన్న వెజిల్ స్టోర్ చేసుకోవడానికి కానీ చేసినది. అండ్ ఆల్సో మనం మిల్క్ తాగడానికి. ఇక్కడ మైక్రో ఓవెన్స్ ఉంటాయి మిల్క్ హీట్ చేసుకోవడానికి. ఇన్ కేస్ మీరు తీసుకున్న అకామిడేషన్లో మైక్రో ఓవెన్ ఇవ్వకపోతే ఇలాంటిది మీరు ముందుగానే తెచ్చుకోండి. మనం టీ కాఫీ చేసుకోవడానికి చాలా యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో మీరు మర్చిపోకుండా తెచ్చుకోవాల్సినవి ఇండియా నుంచి ఏంటంటే ఒక టిఫిన్ బాక్స్. మనం కాలేజీకి వెళ్తున్నప్పుడు మనం ఇంట్లోనే ఫుడ్ కుక్ చేసుకొని తీసుకెళ్ళచ్చు, మనతో పాటు క్యారీ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ మీరు కాలేజ్లో కూడా మెన్జా ఉంటుంది, మెన్జాలో ఫుడ్ కూడా మీరు ఇంటికి ప్యాక్ చేసుకొని రావచ్చు మీరు ఇంట్లో చేసుకునే ఓపిక లేనప్పుడు. సో మీరు ఇది మాత్రం ఖచ్చితంగా తెచ్చుకోండి, అసలు మర్చిపోకండి ఇది. అండ్ అడిషనల్గా తెచ్చుకోవాల్సినవి ఏంటంటే ఇడ్లీ వెజిల్స్. ఇది పూర్తి ఆప్షనల్. మీకు ఇడ్లీ ఫేవరెట్ ఐటమ్ అయితే కానీ ఇలాంటివి తెచ్చుకోకండి. అండ్ ఆల్సో ఇది ఈజీ కూడా. ఓన్లీ ఇవి 2 మాత్రం తెచ్చుకుంటే ఒక పెద్ద వెజిల్ ఇక్కడ కొనుక్కొని మనం వేపరైజ్ చేసుకోవచ్చు, ఈజీగా ఇడ్లీని చేసుకోవచ్చు. అండ్ ఆల్సో ఇంకా బేసిక్ ఐటమ్స్ ఏంటంటే ఒక గ్లాసు, మనం తినడానికి ఒక ప్లేట్. ఇది కంప్లీట్ కిచెన్ సెట్. ఇవి ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా బతికేయచ్చు. కాబట్టి మీరు మీకున్న లగేజ్ని, మీకున్న నెంబర్ ఆఫ్ కేజెస్ని మీరు నీట్గా సద్వినియోగం చేసుకోవాలి. లేకపోతే స్పేస్ అంతా అవే వేస్ట్ చేస్తాయి. సో కేర్ఫుల్గా ప్యాక్ చేసుకోండి. అది కూడా ఇలాంటి కుక్కర్స్ ఉంటాయి కదా, ఇలాంటి కుక్కర్స్ ఓపెన్ చేసి అందులో కూడా ఏదైనా స్టోర్ చేసుకోండి. ఎందుకంటే కుక్కర్ని ప్యాక్ చేసినప్పుడు ఆ రిమైనింగ్ స్పేస్ అంతా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు, మన ఇండియన్ మమ్మీస్ ఎలాగ ఇదంతా వాళ్ళే చూసుకుంటారు. ఎక్కడ ఏది ఇరికేయాలో మంచిగా తెలుసు వాళ్ళకి. ఇంకా మనం ఇనిషియల్ గ్రోసరీస్ ఏం తీసుకొని రావాలంటే, గ్రోసరీస్ అంటే పెద్ద పెద్ద బియ్యం బస్తాలు, బియ్యం పిండి, అన్ని పిండిలు ఎక్కువ తీసుకురాకండి. ఎందుకంటే అవే ఎక్కువ వెయిట్ని కవర్ చేస్తాయి. మీరు అలాంటివి కాకుండా ఇక్కడ దొరకనివి అంటే లైక్ మసాలాస్, ధనియా, ఇంకా జీరా, లేదా ఇట్లా కారం రేట్ ఎక్కువ ఉంటుంది జర్మనీలో. సో కారం తీసుకొని రండి. ఇంకా పసుపు, ఇలాంటి బేసిక్ మసాలాస్ అన్నీ మీరు ఇండియా నుంచి తెచ్చుకోండి. ఎందుకంటే ఇక్కడ దొరికే మసాలాస్ అంత అరోమాటిక్ ఉండవు. ఇండియాలో మన ఇంటి దగ్గర దొరికేవి అయితే చాలా మనం అలవాటు పడి ఉంటాం కాబట్టి అవే సరిపోతాయి మనకు. జర్మనీకి వచ్చాక ఎక్కువ మిస్ అయ్యేది ఏంటంటే కాఫీ ఆర్ టీ పౌడర్. ఇక్కడ దొరుకుతాయి కానీ అవి ఇండియాలో ఉన్నంత టేస్టీగా ఉండవు. మీ ఫేవరెట్ కాఫీ ఆర్ టీ ఏవైనా ఉంటే అవి చాలా తెచ్చుకోండి. నెక్స్ట్ పార్ట్ 3 ఏంటంటే క్లోతింగ్. ఈ క్లోతింగ్ విషయానికి వస్తే ఎక్కువగా జర్మనీలో టీ షర్ట్స్, దానిపైన జాకెట్ వేసుకొని తిరుగుతుంటారు. ఇంకా జీన్స్ అబ్బాయిలకైతే. అమ్మాయిలకైతే నార్మల్గా చెప్పాల్సిన అవసరం లేదు, టాప్స్ ఇక్కడే చాలా అవైలబుల్ ఉంటాయి. కానీ కొంచెం కాస్ట్లీ ఉంటాయి. ఇండియాలోనే మీరు షాపింగ్ అంతా ఫినిష్ చేసుకొని రావడం బెటర్. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కటి ఒక బటన్ టచ్ చేస్తే 10 యూరోస్, 15 యూరోస్ ఉంటాయి, అంత కాస్ట్లీ ఉంటాయి. ఇంకా అబ్బాయిలకు వస్తే టీ షర్ట్స్ ఇండియాలోనే చాలా చీప్గా దొరుకుతాయి, అక్కడే తీసుకొని రండి. ఇంకా క్లోతింగ్ జాకెట్స్, వింటర్ జాకెట్స్కి వస్తే మీరు ఒకటే జాకెట్ తీసుకొని రండి, మనం టెంపరీగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇండియాలో దొరికే జాకెట్స్ జర్మన్ క్లైమేట్కి సరిపోవు. కాబట్టి మీరు డెకాత్లాన్లో అలా ఒక జాకెట్ కొనుక్కొని రండి, అది సరిపోతుంది ఫస్ట్లో. ఇక్కడికి వచ్చాక మనం వింటర్ సేల్లో, సెప్టెంబర్ ఇంటికి వచ్చే వాళ్ళకి వింటర్ సేల్లో మంచి ఆఫర్స్ ఉంటాయి. అప్పుడే మనం కావాల్సినవన్నీ కొనేయచ్చు. ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, క్లోతింగ్, ఇటువంటివన్నీ మంచి ఆఫర్స్లో ఉంటాయి. మంచిగా ఇక్కడే కొనుక్కోవచ్చు, ఇండియాలో డబ్బులు వేస్ట్ చేయకుండా. అది ఇంపార్టెంట్ పాయింట్. షూస్ ఇండియాలోనే ఒక 2 to 3 pairs మర్చిపోకుండా తీసుకొని రండి. అది కూడా మంచి సాలిడ్గా ఉన్న షూస్ కొనుక్కోండి. ఇక్కడ వింటర్ కూడా సరిపోయేలాగా మన వుడ్లాండ్లో ఉంటాయి, లేదా మంచి సోల్ గట్టిగా ఉన్న షూస్ తీసుకొని రండి. అవైతే మనకి లాంగ్ టర్మ్ వస్తాయి. వింటర్లో వచ్చే వాళ్ళకి మంచి ఆఫర్ ఉంటుంది వింటర్ సేల్లో. నైకీ, అడిడాస్, పూమా ఇటువంటి బ్రాండ్స్లో మంచి ఆఫర్స్ ఉంటాయి. ఒక 2000 రూపాయలు అంటే ఇక 20-25 యూరోస్కి 10,000, 11,000 విలువ చేసే షూస్ వస్తాయి. ఇండియాలో రేట్ అది 10,000, 11,000. ఇక్కడ మనకి 25-35 యూరోస్కి మంచి షూస్, మంచి బ్రాండెడ్ అండ్ క్వాలిటీ షూస్ దొరుకుతాయి. మీరు ఇవన్నీ తెచ్చుకున్నా కూడా ఒకటి తెచ్చుకోకపోతే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. అది ఒక్కటి ఇన్ని చూపించా కదా, ఒక్కటి మిస్ అయింది అనుకుంటారు. అదేంటంటే మెడికల్ అండ్ పర్సనల్ కేర్. మెడికల్ అండ్ పర్సనల్ కేర్ చాలా ఇంపార్టెంట్. మనం ఇక్కడికి వచ్చిన వెంటనే అన్నీ ఆ బ్రాండ్స్ కానీ, ఆ నేమ్స్ కానీ అంటే అంత ఈజీగా ఐడెంటిఫై చేయలేరు. మీరు ఇండియాలో ఉన్నప్పుడే మీరు ఒక ప్యాకెట్ చూడండి, ఇలాంటి ఒక బ్యాగ్ తయారు చేసుకోండి. మీ మెడిసిన్ కిట్, ఇలాంటి ట్యాబ్లెట్స్, హెడేక్ ట్యాబ్లెట్స్, ఇలాంటివన్నీ మీరు ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ దొరకవా అంటే దొరుకుతాయి. ఎందుకు నేను ముందే తీసుకొని రండి అంటున్నా అంటే, ఇక్కడ ఇప్పుడు మనకి వెంటనే మనకి ట్యాబ్లెట్స్ కావాలంటే దొరకవు మన ఇండియాలో లాగా.
ఇక్కడ ప్రతి టాబ్లెట్‌కి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఇస్తారు. డాక్టర్ అపాయింట్‌మెంట్ దొరకడానికి కొంచెం కష్టం ఉంటుంది ఫస్ట్‌లో. ఇన్‌కేస్ ఎమర్జెన్సీ అయితే అది వేరే విషయం ఇమ్మీడియేట్‌గా ట్రీట్ జేస్తారు. మనకి నార్మల్ అపాయింట్‌మెంట్స్ లైక్ హెడ్‌ఏక్, కోల్డ్ అండ్ ఆల్సో ఫీవర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అపాయింట్‌మెంట్ దొరకడం కష్టం అవ్వచ్చు. కాబట్టి మనం టెంపరరీగా మన మెడిసిన్స్ తీసుకోండి. మీకేవి సెట్ అయితాయో అవి. సో, ఇంక పర్సనల్ కేర్ అంటే ఇలాంటి వ్యాజ్‌లైన్స్ ఇలాంటివన్నీ ఇక్కడ గూడా దొరుకుతాయి. కానీ ఇండియాలో కొంచెం చీప్‌గా అవైలబుల్‌గా ఉంటాయని చెప్తున్నా. సో, ఇటువంటివన్నీ తెచ్చుకోండి. ఎవరికి వాళ్ళ పర్సనల్ ప్రిఫరెన్స్ ఉంటుంది గదా! హెయిర్ కోసం షాంపూస్ ఇలాంటివన్నీ ఇండియాలోనే తెచ్చుకోండి. అండ్ ఆల్సో కూంబ్ గూడా ఇక్కడ వింత వింతగుంటాయి. మీరు ఇండియాలోనే తెచ్చుకోండి మీకు నచ్చినది. అబ్బాయిలు ఇలాంటివన్నీ మంచి స్పెసిఫిక్‌గా సెలెక్ట్ జేసుకుంటుంటారు. ఎందుకంటే అబ్బాయిలకి ఏముంటాయి చెప్పండి. ఇదొకటుంటుంది. ఇంకా ఒక మాయిశ్చరైజరు, ఒక సెంట్ బాటిల్ అంతే ఏముండవు. ఇంకా ఏం తీసుకురావాలో జెప్పాను. ఇంకా ఏం తీసుకొని రాకూడదో ఇప్పుడు జెప్తాను. మీరు పెద్ద పెద్ద హెవీ బ్లాంకెట్స్ తీసుకురాకండి. జస్ట్ ఏదో చిన్న బ్లాంకెట్ టెంపరరీగా చిన్న మందం ఉన్నది తీసుకొని రండి. ఇక్కడ ఈజీగా దొరికేస్తాయి బ్లాంకెట్స్. ఒక 7-10 యూరోస్ పెడితే మంచి మందమైన బ్లాంకెట్ దొరికేస్తుంది. ఇండియాలో కొన్నా గూడా అదే రేట్ అనుకోండి. కానీ మనం కంప్రెస్ చేయలేము అంత సూట్‌కేస్‌ని. ఇన్‌కేస్ కంప్రెసర్స్ వాడినా ఎందుకు చెప్పండి ఒక 700 తేడా ఉంటుంది అక్కడికి, ఇక్కడికి. ఎంత స్పేస్ మిగిలించుకోవచ్చో ఆ స్పేస్‌లో ఎన్నో గ్రోసరీస్ కవర్ చేయొచ్చు మనము. అందుకే అది వద్దంటున్నా. ఇక్కడికొచ్చాక కొనండి. టెంపరరీగా కావాలంటే నార్మల్ బెడ్‌షీట్ అలాంటి థిన్‌గా ఉన్నది తీసుకొని రండి. ఇక్కడికొచ్చాక ఎలాగో షాపింగ్ చేయాల్సిందే అక్కడ ఖర్చు పెట్టే బదులు జర్మనీలో వచ్చి ఖర్చు పెట్టండి పర్లేదు. ఇంకా ఎక్కువ బుక్స్ కూడా తీసుకురాకండి. స్టేషనరీ ఇలాంటివన్నీ మనకి వెయిట్ బొక్క గానీ ఇలాంటివి యూజ్ అవ్వవు. ఇక్కడే దొరుకుతాయి ఈజీగా యూరో షాప్, టెడీలో అన్నీ చిన్న చిన్నవన్నీ €1, €1 ఉంటాయి. మొత్తం ఒక 50 యూరోస్ ఖర్చు పెడితే ఏ టు జెడ్ వచ్చేస్తాయి మనకు కావాల్సినవి. ఇంకా మీకు చెప్పడం మర్చిపోయా హెవీగా లీక్ అయ్యే ఐటెమ్స్ అన్నీ తెచ్చుకోకండి. మీరు ఎన్ని కొన్నా గూడా అవి మన సూట్‌కేస్ లోపల లీక్ అయ్యాయంటే ప్రతి ఒక్కటి వేస్ట్ అయినట్టే కొన్నది. ఇటువంటివన్నీ సేఫ్‌గా ప్యాక్ చేసుకొని రండి. పికిల్స్ చాలా జాగ్రత్తగా ప్యాక్ జేసుకోండి. ఒక్కసారి బర్స్ట్ అయ్యాయనుకోండి ఆ ఎయిర్ ప్రెషర్ వల్ల మొత్తం మన బట్టలకంతా అంటుకుంటుంది. మనం కొన్నవన్నీ వేస్టే. ఇక్కడ పెద్దగా మనం ఇంట్లోనే వాష్ చేసుకునేకి గూడా ఉండదు. ఖచ్చితంగా వాషింగ్ మిషన్‌కేయాల్సిందే. ఆ వాషింగ్ మిషన్‌లో సరిగ్గా స్టెయిన్స్‌ని పోగొట్టవు. ఈ పికిల్స్ లాంటి పదార్థాలతో అయినవి. సో, బీ కేర్‌ఫుల్. మీకు మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చెప్పడం మర్చిపోయా. ఫస్ట్‌లో ఇంపార్టెంట్ థింగ్స్‌లో మనకు చాలా ఇంపార్టెంట్ అయినది స్పెక్స్. స్పెక్స్ ఉన్నవాళ్ళు మీరు ముందు జాగ్రత్తగా 2, 3 పెయిర్లు తెచ్చుకోండి. ఇక్కడ చాలా అంటే చాలా కాస్ట్‌లీ. ఒక్కొక్క ఫ్రేమే 10,000-15,000 ఉంటుంది. మరి సైట్ బట్టి కాస్ట్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నాలాంటి స్పెక్స్ ఉన్న వాళ్ళకైతే. అయితే ఇది నా చెక్ లిస్ట్. ఇందులో నా స్పెషల్ టిప్ ఏంటంటే, మీరు ఏం ప్యాక్ చేసుకున్నా గానీ ఫస్ట్‌లో 1 ఆర్ 2 మంత్స్ కోసం ప్యాక్ జేసుకోండి. నెక్స్ట్ ఆ 1 ఆర్ 2 మంత్స్ తర్వాత అన్నీ ఇక్కడే దొరికేస్తాయి. ప్రతి ఒక్కటి అవైలబుల్ ఉంటుంది జర్మనీలో. ఎక్కడ జూసినా మీకు ఏషియన్ స్టోర్స్ ఉంటాయి. ఏషియన్ స్టోర్స్ అంటే మన ఇండియన్ ఐటెమ్స్ గూడా అందులోనే ఉంటాయి. నేను ఈ వీడియోలో ఏదైనా మర్చిపోయుంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ జేయండి. ఈ వీడియోని చూసిన వాళ్ళు అలా గుర్తు తెచ్చుకుంటారు. ఆ కామెంట్స్‌ని జూసి. హ్యాపీ జర్నీ. సేఫ్‌గా రండి జర్మనీకి. సో, మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై.